సో ఈరోజు చాప్టర్ నెంబర్ 3 ఏమో కొత్త చాప్టర్, ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. సో ఇప్పటివరకు మనం కామర్స్ లో నేర్చుకుంది ఏంటంటే బిజినెస్ అంటే ఏంటి, ఆ బిజినెస్ కి హెల్ప్ అయ్యేవి ఏంటి అనేవి నేర్చుకున్నాం. ఓకేనా? సో ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్స్ మనం నేర్చుకుంటే బిజినెస్ మీనింగ్ అండ్ ఆ బిజినెస్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఓకేనా, బిజినెస్ హెల్ప్ చేసేవి ఏంటి, ఎయిడ్స్ టు ట్రేడ్ ఏంటి, ఇవన్నీ నేర్చుకున్నాం. ఈ చాప్టర్ నెంబర్ 3 నుంచి అసలైన స్టోరీ స్టార్ట్ అవుద్ది. అసలు బిజినెస్ ని మనం ఎన్ని విధాలుగా చేస్తున్నాము, బిజినెస్ అంటే ఏంటో నేర్చుకునే వరకు అంతే. సో ఇప్పుడు ఆ బిజినెస్ ని ఎన్ని ఫార్మ్స్ లో చేయొచ్చు, ఎన్ని టైప్స్ లో చేయొచ్చు, ఓకేనా? సో ఆ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ అనేది ఈ చాప్టర్ నుంచి నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక 2 ఫార్మ్స్ తెలుసాము, 2 ఫార్మ్స్ తెలుసు ఎలా చేయొచ్చు అనేది. ఏంటంటే ఎగ్జాంపుల్ తీసుకుంటాను, లక్ష్మీప్రియ ఉంది. లక్ష్మీప్రియ దగ్గర ఒక 1 lakh క్యాపిటల్ ఉంది, అంటే 1 lakh మనీ ఉంది. ఫ్రెండ్స్ ఎవరితోటి మాట్లాడదు, ఇది కోపిష్టి. సో ఎవరు కూడా లక్ష్మీప్రియతో కలిసి వర్క్ చేయడానికి ఇష్టపడలేదు. అప్పుడు ఏం చేస్తుంది అమ్మాయి? సింగిల్ గా ఒక షాప్ తీసుకొని ఆ షాప్ లో తన బిజినెస్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఒక ఫామ్. ఈ ఫామ్ ఏమంటారంటే సోల్ ప్రొప్రైటర్షిప్. సోల్ అంటే ఏంటి? ఒక్కరే. ప్రొప్రైటర్షిప్, సింగిల్ ఓనర్. ఆ బిజినెస్ కి ఒక్కరే ఓనర్ ఉండి బిజినెస్ చేస్తుంటే దాన్ని ఏమంటారంటే మన సోల్ ప్రొప్రైటర్షిప్ అంటారు. ఇది ఒక ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్, ఇది మనందరికి తెలుసు. సో ఇంకొక ఫామ్ ఏంటంటే లక్ష్మీప్రియకి తేజస్వి అనే ఫ్రెండ్ ఉంది, ఓకేనా, హేమంత్ అనే ఫ్రెండ్ ఉన్నాడు. సో హేమంత్, తేజస్వి, లక్ష్మీప్రియ వీళ్ళు ముగ్గురు కలిసి 1 lakh 1 lakh 1 lakh ఒక బిజినెస్ 1 lakh అనే క్యాపిటల్ తో బిజినెస్ స్టార్ట్ చేశారు. దీన్ని ఏమంటే పార్ట్నర్షిప్ అంటాం. పార్ట్నర్స్ అంటే ఏంటి? లక్ష్మీప్రియ కూడా ఆ బిజినెస్ లో పార్ట్నరే. ఎంతకి? 1/3 కి. హేమంత్ 1/3 కి పార్ట్నర్, లేదా తేజస్వి 1/3 కి పార్ట్నర్. ఈ ముగ్గురు కూడా ఓనర్సే. తేజస్వి is owner for 1/3 part of the business. Lakshmipriya is the owner for 1/3 part of the business. Hemant 1/3 part of the business కి ఓనర్. సో ఈ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏమంటారంటే పార్ట్నర్షిప్ అంటారు. సో మనకు బాగా తెలిసి డే టు ఈచ్ అండ్ ఎవ్రీ డే మనం ఏమైనా బయటికి వెళ్ళి ఒక బిజినెస్ చూస్తుంటే ఆ బిజినెస్ లో మనకు తెలిసినవి పార్ట్నర్షిప్, సోల్ ప్రొప్రైటర్ ఉంటాయి. ఇంకా మనకు తెలియనివి చాలా ఉన్నాయి. ఆ చాలా ఫార్మ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ లో మనం కొన్ని ఫార్మ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ నేర్చుకుంటాము. ఎన్ని ఫార్మ్స్ లో బిజినెస్ చేస్తాము, ఎన్ని ఫార్మ్స్ లో బిజినెస్ చేయొచ్చు అనేది ఇక్కడి నుంచి నేర్చుకుంటాం. చాలా ఇంట్రెస్టింగ్ గా బాగుంటుంది, ఇక్కడి నుంచి బాగుంటుంది. ఓకేనా? అసలు ఫస్ట్ మనం అసలు బిజినెస్ ఆర్గనైజేషన్ అంటే ఏంటో మీనింగ్ చూద్దాం. ఫార్మ్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయి, ఓకేనా, అది ఎన్ని క్లాసిఫికేషన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అవన్నీ తర్వాత చూడాలంటే ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలి? అసలు బిజినెస్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, ఒక ఆర్గనైజేషన్ అంటే ఏంటి, ఓకేనా, అది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో స్టార్ట్ చేస్తున్నాను. కాన్సెప్ట్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. సో బిజినెస్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్ మనం ఇప్పుడు నేర్చుకుంటున్నామో జాగ్రత్తగా ఫాలో అవ్వండి. బిజినెస్ ఆర్గనైజేషన్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ ఎంటిటీ having a group of people working together to achieve a common goal. To achieve a common goal. సో ఫస్ట్ లైన్ ఇది ఏంటో చూద్దాం. సో బిజినెస్ ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ ఎంటిటీ. ఇష్టం వచ్చినట్టు చల్లా చెదురుగా ఉండదు, ఒక ఆర్గనైజ్డ్ మేనర్ లో ఉంటది, ఒక సిస్టమాటిక్ మేనర్ లో ఉంటది. ఓకేనమ్మా? సో ఎవరు ఏ పని చెయ్యాలి, ఓకేనా, ఎవరు ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనే ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ ఆర్గనైజర్ గా ఉంటది. ఎక్కడ? బిజినెస్ ఆర్గనైజేషన్ లో. సో బిజినెస్ ఆర్గనైజేషన్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ ఎంటిటీ హ్యావింగ్
గ్రూప్ ఆఫ్ పీపుల్, ఓకేనమ్మా, ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మందిని ఉంటాయి, దాన్ని ఏమంటారు, గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటారు. సో నేను ఆల్రెడీ చెప్పాను, సింగిల్ గా ఉంటే సోల్ ప్రొపరేటర్షిప్, సింగిల్ గా కన్నా ఎక్కువ ఉంటే ఇంకా నెక్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ లో వెళ్తారు. సో బిజినెస్ ఆర్గనైజేషన్ అనగానే గ్రూప్ ఆఫ్ పీపుల్. సో ఒక్కడే ఉన్నాడు సోల్ ప్రొపరేటర్, ఒక్కడే చేస్తాడు బిజినెస్. ఆడి కింద ఒక ఎంప్లాయీని పెట్టుకుంటాడు, ఓకేనమ్మా, హెల్పర్ని పెట్టుకోవచ్చు, ఒక అకౌంటెంట్, ఒక క్లర్క్, అకౌంట్స్ అవి చూడడానికి. సో బిజినెస్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ ఎంటిటీ హ్యావింగ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఏ ఒక్కరి చేత ఆర్గనైజేషన్ రన్ అవ్వదు. ఆర్గనైజేషన్ అంటే ఏముండాలి? గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండాలి. సో బిజినెస్ ఆర్గనైజేషన్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ ఎంటిటీ హ్యావింగ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ టుగెదర్. ఎవరికాడ ఇష్టం వచ్చినట్టు పనిచేయంట, అందరూ కలిసి గట్టిగా పనిచేస్తారు. రెస్పాన్సిబిలిటీస్ వేరే ఉండొచ్చు, వర్క్స్ అన్ని వేరు వర్క్స్ చెయ్యొచ్చు. ఈ వర్క్స్, ఈ రెస్పాన్సిబిలిటీస్ ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారంటే టుగెదర్, వాళ్ళు మాట్లాడుకొని చర్చించుకొని, ఓకేనా, వర్కింగ్ టుగెదర్. దేనికోసం? టు అచీవ్ ఎ కామన్ గోల్. ఎందుకు వర్కింగ్ టుగెదర్? ఎందుకు ఆర్గనైజ్డ్ గా ఉంటున్నారు? ఎందుకు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫామ్ అయ్యారు? ఎందుకంటే టు అచీవ్ ఏ కామన్ గోల్. అందరికి, అందులో ఉన్న గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరికి కూడా ఒకటే గోల్ ఉండాలి. ఆ ఒకటే గోల్, ఆ కామన్ గోల్ ని అచీవ్ చేయడానికి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా బిజినెస్ ఆర్గనైజేషన్ లో జరుగుతాయి. ఏంటా కామన్ గోల్? చెప్పండి అమ్మా. ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ కుండే కామన్ గోల్ ఏంటి? ఎవరైనా చెప్పండి. ఎర్నింగ్ ప్రాఫిట్స్ ని ఇప్పుడు ప్రాఫిట్స్, మన కామన్ గోల్ ప్రాఫిట్స్ అని తెలిసింది కాబట్టి ఇప్పుడు ప్రాఫిట్స్ ని దృష్టిలో పెట్టుకుని చదవండి సేమ్ లైన్ ని. ప్రాఫిట్ ఎర్న్ చేయడానికి ఒక ఆర్గనైజ్డ్ మేనర్ లో కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసిగట్టుగా పనిచేస్తుంటే దాన్ని ఏమంటారమ్మా? బిజినెస్ ఆర్గనైజేషన్. ఓకేనా? ఇంక డౌట్ ఉండకూడదు. సో బిజినెస్ ఆర్గనైజేషన్ ఇస్ అన్ ఆర్గనైజ్డ్ ఎంటిటీ హ్యావింగ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ టుగెదర్ టు అచీవ్ ఏ కామన్ గోల్. ఓకేనా? నెక్స్ట్, ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద డిజైర్డ్ గోల్. డిజైర్డ్ గోల్ అంటే డిజైర్డ్ గోల్ అన్న, కామన్ గోల్ అన్న, ఏంటి మన గోల్ ఏంటి? ప్రాఫిట్. సో ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద డిజైర్డ్ గోల్, ఆర్గనైజేషన్స్ ట్రై టు అక్కడ మీకు రివర్స్ పడి ఉంటుందమ్మా, మార్చుకోండి. ఓకేనా? సో ఇక్కడ ట్రై టు ముందు పడింది, కట్ చేయండి, తర్వాత రాయండి ట్రై టు. ఓకేనా? సో ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద డిజైర్డ్ గోల్, ఆర్గనైజేషన్స్ ట్రై టు మొబలైజ్. అంటే ఏంటి? అన్ని ఒక చోట తీసుకొస్తారంట. వాళ్ళ ఇంట్లో కొంత డబ్బు ఉంది, వాళ్ళ బ్యాంక్ లో కొంత డబ్బు ఉంది, తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ కూడా తీసుకొచ్చి మొబిలైజ్ చేయడం అంటే ఏంటమ్మా? తీసుకురావడం. మొబిలైజ్ ఏం మొబిలైజ్ చేస్తారంట? మొబిలైజ్ క్యాపిటల్ ఆర్ ఫైనాన్స్. ఇంకేం చేస్తారంట? ఎంప్లాయ్ లేబర్. ఆ డిజైర్డ్ గోల్ ని అచీవ్ చేయడానికి ఒక లేబర్ కావాలి మనకి. ఆ లేబర్ ఎంప్లాయ్మెంట్ లో తీసుకొస్తారట. ఎంప్లాయ్ లేబర్ ఆర్ మ్యాన్ పవర్ అండ్ అదర్ రిసోర్సెస్. ఇంకా నేను ఆ ప్రాఫిట్ సంపాదించడానికి నాకు కావాల్సిన ఎనీ రిసోర్సెస్ ని తీసుకొస్తాను నేను. అండ్ అదర్ రిసోర్సెస్ లైక్ ల్యాండ్ అండ్ బిల్డింగ్, ప్లాంట్ అండ్ మెషినరీ, ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ ఎక్సెట్రా. సో మళ్ళీ సెకండ్ పాయింట్ ఇంకోసారి చూద్దాం అమ్మా. నేను అచీవ్ చేద్దాం అనుకుంటున్న డిజైర్డ్ గోల్ కోసం నేనేం చేస్తానంట? నా దగ్గర ఉన్న క్యాపిటల్ మొత్తం మొబిలైజ్ చేస్తాను, నా కింద కొంతమంది లేబర్ ని తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ లో పెట్టుకుంటాను. అండ్ ఇంకా నాకు ఏమైనా రిసోర్సెస్ కావాలంటే ఆ ప్రాఫిట్ సంపాదించడానికి, ఏంటో రిసోర్సెస్ లైక్ ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్, మెషినరీ, ఫర్నిచర్, ఫిట్టింగ్, వీటన్నిటిని కూడా నేనేం చేస్తాను? మొబిలైజ్ చేసి ఈ బిజినెస్ ఆర్గనైజేషన్ లో పెడతాను. ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద డిజైర్డ్ గోల్, ఆర్గనైజేషన్స్ ట్రై టు మొబిలైజ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఏం మొబిలైజ్ చేస్తాయంట? క్యాపిటల్ ఆర్ ఫైనాన్స్, ఎంప్లాయీ లేబర్ అండ్ మ్యాన్ పవర్ అండ్ అదర్ రిసోర్సెస్ లైక్ ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్, మెషినరీ, ఫర్నిచర్, ఫిట్టింగ్స్ ఎక్సెట్రా. ఫైనల్లీ
all the resources are put together in a useful manner to achieve the end result. అమ్మా ఇప్పుడు తీసుకొచ్చిన ఈ అన్ని రిసోర్సెస్ ని ఏం చేస్తారు? ఖాళీ వదిలేస్తారా? పుట్ టుగెదర్, అన్ని కలిపి ఫంక్షన్ చేస్తారు. ఏ మేనర్ లో? ఇన్ ఏ యూస్ఫుల్ మేనర్ టు అచీవ్ ద ఎండ్ రిజల్ట్. మళ్ళీ ఎండ్ రిజల్ట్ ఏంటి? మళ్ళీ ప్రాఫిట్. సో డిజైర్డ్ గోల్ అన్నా, కామన్ గోల్ అన్నా, ఎండ్ రిజల్ట్ అన్నా ఏమై ఉండాలి? ప్రాఫిట్. ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ లో ఏం చెప్పాడు? అసలు బిజినెస్ ఆర్గనైజేషన్ మీనింగ్ చెప్పాడు. ఏంటది? బిజినెస్ ఆర్గనైజేషన్ ఇస్ అన్ ఆర్గనైజ్డ్ ఎంటిటీ having group of people working together to achieve a common goal. సో ఈ కామన్ గోల్ అచీవ్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంట? ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద కామన్ గోల్, ఆర్గనైజేషన్స్ ట్రై టు మొబిలైజ్, అన్ని తీసుకొస్తాయంట బిజినెస్ లోకి. ఏం తీసుకొస్తాయి? క్యాపిటల్, ఫైనాన్స్, లేబర్, మ్యాన్ పవర్, ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్ అండ్ మెషినరీ ఎక్సెట్రా. తీసుకొచ్చినవన్నిటిని ఖాళీగా ఉంచుతాయా? తీసుకొచ్చినన్ని ఖాళీగా ఉంచమంట. ఆల్ దీస్ రిసోర్సెస్ ఆర్ పుట్ టుగెదర్ ఇన్ ఎ యూస్ఫుల్ మేనర్. దేనికోసం? ఎందుకు పుట్ టుగెదర్ చేస్తున్నా? ఇన్ ఎ యూస్ఫుల్ మేనర్ ఫర్ ద ఎండ్ రిజల్ట్, టు అచీవ్ ద ఎండ్ రిజల్ట్. సో ఈ వర్క్ అంతా జరిగే ప్లేస్ ని ఏమంటామమ్మా? బిజినెస్ ఆర్గనైజేషన్. ఇది ఫస్ట్ పారా. బిజినెస్ ఆర్గనైజేషన్ గురించి చెప్పే ఫస్ట్ పారా ఇది. సెకండ్ పారా ఏం చెప్తుందో చూద్దాం. Thus, to carry out any business and to achieve its objective of earning profit. ఇప్పుడు బయటపడ్డాడు. ఆబ్జెక్టివ్ ఏంటంట? ఎర్నింగ్ ప్రాఫిట్. సో thus to carry out any business and to achieve its objective of earning profit, it is required to bring together all the resources and put them into action in a systematic way, coordinate and control all these activities ప్రాపర్లీ. సో పైన చెప్పి ఫస్ట్ పారాలో ఏం చెప్పాడో వాటిని అన్నిటినీ సిస్టమాటిక్ వేలో కోఆర్డినేట్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకుంటే చాలు, నీకేమొస్తుంది? నీ ఆబ్జెక్టివ్ అయిన ప్రాఫిట్ నీ చేతిలో పడుతుంది. సో thus టు క్యారీ అవుట్ ఎనీ బిజినెస్, ఏ బిజినెస్ చేయాలన్నా, అండ్ టు అచీవ్ ఇట్స్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎర్నింగ్ ప్రాఫిట్, ఆ బిజినెస్ ప్రాఫిట్ ఎర్న్ చేయాలి అనే ఆబ్జెక్ట్ ని అచీవ్ చేయాలన్నా ఏం చేయాలంట? ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు బ్రింగ్ టుగెదర్ ఆల్ ద రిసోర్సెస్ అండ్ పుట్ దెమ్ ఇన్ టు యాక్షన్ ఇన్ ఏ సిస్టమాటిక్ వే. పైన చెప్పే రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక చోటకి చేర్చి వాటిని ఒక సిస్టమాటిక్ వేలో పుట్ టు యాక్షన్ చేస్తే, వాటిని కోఆర్డినేట్ చేసుకుంటే, ఆ రిసోర్సెస్ ని కంట్రోల్ చేసుకుంటే, అప్పుడు నీకు నువ్వు అనుకున్న ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎర్నింగ్ ప్రాఫిట్ నీ చేతికి వస్తుంది. దిస్ అరేంజ్మెంట్ ఈజ్ నోన్ యాజ్ బిజినెస్ ఆర్గనైజేషన్. సో ఇలా సిస్టమాటిక్ వేలో రిసోర్సెస్ అన్నిటిని కోఆర్డినేట్ అండ్ కంట్రోల్ చేసుకుంటూ ఆబ్జెక్టివ్ అయిన ప్రాఫిట్ ని సంపాదించే ప్లేస్ ని బిజినెస్ ఆర్గనైజేషన్ అంటారు. ఓకేనా? ఇంకా సింపుల్ గా ఇంకా మనకు అర్థం, ఇంకా ఆ పారాలన్నీ తీసేస్తే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే బిజినెస్ ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే అమ్మా, బిజినెస్ ఆర్గనైజేషన్ లో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. నెంబర్ 1, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తారు? క్యాపిటల్ ని మొబిలైజ్ చేస్తారు. క్యాపిటల్ మొబిలైజ్ చేసి ఇష్టం వచ్చినట్టు వాడరు, సిస్టమాటిక్ వేలో దాన్ని యూజ్ చేస్తే వాళ్ళకి చివరిలో వాళ్ళ చేతిలో వచ్చి ఏం పడుతుంది? వాళ్ళ ఆబ్జెక్టివ్ అయిన ఎర్నింగ్ ప్రాఫిట్ అనే ప్రాఫిట్ వాళ్ళ చేతిలో పడుతుంది. సో ఇదంతా జరిగే ప్లేస్ ఏమంటారు? బిజినెస్ ఆర్గనైజేషన్ అంటారు. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. సో బిజినెస్ ఆర్గనైజేషన్ అర్థమైందమ్మా? ఎవరికైనా డౌట్ ఉందా? నెక్స్ట్ వన్, ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మెయిన్ స్టోరీలోకి ఎంటర్ అయ్యాడు. ఓకేనా? ఇప్పటి వరకు బిజినెస్ ఆర్గనైజేషన్ ఏంటి అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు నేర్చుకుంటాం. ఓకేనా? సో స్టార్ట్ చేస్తాం చూడండి. అరేంజ్మెంట్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఈస్ టర్మ్డ్ యాజ్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. అదేంటి? అరేంజ్మెంట్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్ రెండు ఒకటి కాదా? ఓనర్షిప్ వేరు, మేనేజ్మెంట్ వేరు, రెండు ఒకటేనా? చూడండి మళ్ళీ ఏమంటున్నా చూడండి. అరేంజ్మెంట్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఈజ్ టర్మ్డ్ యాజ్
ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ అంట. అమ్మ ఎవరన్నా చెప్పండి అమ్మ నాకు, ఓనర్షిప్ మేనేజ్మెంట్ రెండు ఒకటేనా, రెండు వేరు వేరా ఆ వర్క్స్? ఓనర్షిప్ అనే వర్క్, మేనేజ్మెంట్ అనే వర్క్ రెండు ఒకటే వేరు వేరా? వేరు వేరు సార్. రెండు వేరు. ఒక ఎగ్జాంపుల్ చెప్పగలవా ఎందుకు వేరు? సార్ ఓనర్షిప్ అంటే సార్ మనం డబ్బులు క్యాపిటల్ కింద పెట్టి ప్రాఫిట్స్ ని కావాలనుకుంటాం సార్. కానీ మేనేజ్మెంట్ అంటే సార్ దాంట్లో మనం ఎఫర్ట్స్ పెట్టి అంతా మేనేజ్ చేయాలి సార్. అంతా వర్క్ చేసేది మేనేజ్మెంట్ అంటావు, అంతేనా? ఎస్ సార్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం అమ్మా. నేను రెండు క్వశ్చన్లు అడుగుతాను, చెప్పు. మీ ఇంట్లో మనీ సంపాదించేది ఎవరు? మనీ ఇంటికి తీసుకొచ్చేది ఎవరు? ఫాదర్ సార్. ఫాదర్. ఆ మనీని మన ఇంటికి కావాల్సినట్టు దాన్ని యూజ్ చేసే వాళ్ళు ఎవరు? మదర్ సార్. సో ఓనర్షిప్ ఎవరిది? ఫాదర్ది. ఫాదర్. మేనేజ్మెంట్ ఎవరు? మదర్ది. మదర్. అవునా? సో ఎస్ రెండు సార్. కూడా ఒకటి కాదు, రెండు సపరేట్ వర్క్స్. అవునా? సో మన ఎస్ ఇంట్లో సార్. ఏదైతే జరుగుతుందో కంపెనీలో కూడా సేమ్ అలా జరుగుతుంది. సో ఎవరైతే ఓనర్, ఎవరైతే మనకి క్యాపిటల్ ని బిజినెస్ లో తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు ఓనర్స్ అంటామమ్మా. ఆ క్యాపిటల్ ని తీసుకొని ఎవరైతే బిజినెస్ ని మేనేజ్ చేస్తారో, బిజినెస్ ని కంట్రోల్ చేస్తారో, బిజినెస్ ని ఫార్వర్డ్ గా మన ఆబ్జెక్టివ్ అయిన ఎర్నింగ్స్ ని, మన ప్రాఫిట్ ని ఎర్న్ చేసి పెడతారో వాళ్ళు మేనేజ్మెంట్ అంటారు. ఓకేనా? సో అందుకే ఫస్ట్ టాపిక్ ఏం చెప్పాడంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఈస్ టర్మ్డ్ యాజ్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్. ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే ఓనర్షిప్ ని అలాగే మేనేజ్మెంట్ ని. ఓకేనమ్మా? ఎన్ని విధాలుగా నువ్వు అరేంజ్మెంట్ చేస్తావో అన్ని ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఫార్మ్ గురించి చెప్తున్నాను చూడండి. బిజినెస్ ఆర్గనైజేషన్స్ మే బి ఓన్డ్ అండ్ మేనేజ్డ్ బై ఎ సింగిల్ ఇండివిజువల్. ఓకే, మా బిజినెస్ ఆర్గనైజేషన్ ఓనర్షిప్ ఒక చేతిలోనే ఉంటదంట, మేనేజ్మెంట్ ఒక చేతిలోనే ఉంటదంట. అలా ఒకటి చేతిలోనే ఉంటే దాన్ని ఏమంటాడు బ్రాకెట్ లో చెప్పాడు, సోల్ ప్రొప్రైటర్షిప్. ఒక్కడే, డబ్బులు తీసుకొచ్చేది ఒక్కడే, దాన్ని మేనేజ్ చేసేది ఒక్కడే, రెండు పనులు ఒక్కడే చేస్తున్నాడు, సోల్ ప్రొప్రైటర్షిప్. ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ చేశారనుకో అమ్మా, ఒకడికన్నా ఎక్కువ ఇండివిజువల్స్ చేస్తున్నారనుకో ఈ పని, దాన్ని పార్ట్నర్షిప్ అంటారు. ఓకేనా? ఓన్లీ పార్ట్నర్షిప్ కాదు, దాన్ని కంపెనీ అని కూడా అంటారు. కంపెనీ, పీపుల్ ఒకడికన్నా ఎక్కువ ఉంటే పార్ట్నర్షిప్. ఓన్లీ పార్ట్నర్షిప్ కాదు, ఇంకొక ఫామ్ కూడా ఉంది. అలా గ్రూప్ ఎక్కువ మంది గ్రూప్ ఉంటే దాన్ని ఏమంటారమ్మా కంపెనీ. ఏ కంపెనీ అది? జాయింట్ స్టాక్ కంపెనీ. దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందని తర్వాత చూద్దాం. ముందు మీకు అర్థం కావాల్సిన కంపెనీ. ఓకేనా? సో ఇన్ ఇండియా బిజినెస్ ఆర్గనైజేషన్స్ యూజువల్లీ టేక్ ద ఫాలోయింగ్ ఫార్మ్స్ అంట. ఏ ఫార్మ్స్ చూద్దాం. ఇండియాలో ఉన్న ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఏంటో చూద్దాం. సో ఇన్ ఇండియా ఫార్మ్స్ ఆఫ్ బిజినెసెస్ చూడండి. నెంబర్ 1 సోల్ ప్రొప్రైటర్షిప్. నెంబర్ 2 పార్ట్నర్షిప్. నెంబర్ 3 జాయింట్ హిందూ ఫ్యామిలీ. నెంబర్ 4 కోఆపరేటివ్ సొసైటీస్. నెంబర్ 5 జాయింట్ స్టాక్ కంపెనీ. ఓకేనా? వీటిని ప్రైవేట్ అండర్టేకింగ్స్ అంటారమ్మా. ప్రైవేట్ అండర్టేకింగ్స్. ఓకేనా? నెక్స్ట్ డిపార్ట్మెంటల్ ఆర్గనైజేషన్, పబ్లిక్ కార్పొరేషన్, గవర్నమెంట్ కంపెనీస్. వీటిని పబ్లిక్ అండర్టేకింగ్స్ అంటే గవర్నమెంట్ అండర్టేకింగ్స్ అంటారు. ఈ రెండు కలుపున్న దాన్ని జాయింట్ సెక్టర్ అండర్టేకింగ్స్ అంటారు. అది మన సిలబస్ లో లేదు, అది మన సిలబస్ కాదు, మనకు సంబంధించింది కాదు. సో మనం నేర్చుకునేది ఏంటి? సోల్ ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్, జాయింట్ హిందూ ఫ్యామిలీ, కోఆపరేటివ్ సొసైటీస్, జాయింట్ స్టాక్ కంపెనీ మెయిన్ గా. నెక్స్ట్ కార్పొరేషన్స్ అండ్ గవర్నమెంట్ కంపెనీస్. ఓకేనా? సో ఇవి కంప్లీట్ చేసుకుంటే మీ సిలబస్ అయిపోయినట్టే, మీ కామర్స్ సిలబస్ అయిపోయినట్టే. సో ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ ఒక్కొక్క ఫార్మ్ ఆఫ్ బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ సోల్ ప్రొప్రైటర్షిప్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటాం. ఓకేనా? సోల్ ప్రొప్రైటర్ యొక్క
మీనింగ్ చూద్దాం. సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే ఏంటి అనేది ఫస్ట్ నేర్చుకుందాం మనం. సో మీనింగ్ చూడండి. సోల్ ప్రొప్రైటర్షిప్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ in which a single individual introduces his own capital, his own skill, his own intelligence in the management of its affairs and is solely responsible for the results of its operations. ఇంకొకసారి చదువుతాను, మీలో ఒకరు నాకు ఆ మీనింగ్ చెప్పాలి. ఇంకొకసారి చదువుతాను చూడండి, చాలా సింపుల్ ఇంగ్లీష్ వాడేది. సోల్ ప్రొప్రైటర్షిప్ is a form of business organization in which a single individual introduces his own capital, skill, and intelligence in the management of its affairs and is solely responsible for the results of its operations. చెప్తారా మీనింగ్? చెప్పగలరా? ఎస్ సార్. చెప్పండి. ఒక ఇండివిజువలే ఉంటారు సార్ సోల్ ప్రొప్రైటర్షిప్ లో. తనే క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేసి తన స్కిల్ తో తన ఇంటెలిజెన్స్ తో బిజినెస్ ని మేనేజ్ చేయాలి సార్. ఓకే, అలాగే ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా సరే తనే రెస్పాన్సిబుల్ సార్. అది ఓకేనమ్మా, అర్థమైందా? సింగిల్ ఓనర్ ఉంటాడు. సింగిల్ ఓనర్ ని క్యాపిటల్, స్కిల్ అండ్ ఇంటెలిజెన్స్ తో తన బిజినెస్ ని తనే మేనేజ్ చేసుకుంటాడు. సో తన ఇంటెలిజెన్స్ వల్ల, తన స్కిల్ వల్ల, తన క్యాపిటల్ వల్ల వచ్చే ఎండ్ రిజల్ట్ మేబీ ప్రాఫిట్ ఆర్ లాస్. ఆ రిస్క్ ని ఆ ఒక్క సింగిల్ ఇండివిజువలే బేర్ చేయాలి. అలా చేస్తే దాన్ని ఏమిటంటే సోల్ ప్రొప్రైటర్షిప్. ఓకేనా? ఎవరైనా సోల్ ప్రొప్రైటర్షిప్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్ కావాలి నాకు, సోల్ ప్రొప్రైటర్ కి ఒక ఎగ్జాంపుల్ కావాలి. మీ వీధి చివరున్న కిరాణా కొట్టు, ఓకేనా, మీ ఏరియాలో ఉన్న హోటల్, ఓకేనా, మెయిన్ రోడ్డుకి వెళ్తే అక్కడ ఉండే ఒక గార్మెంట్ షాప్, ఇవన్నీ ఏంటమ్మా? సోల్ ప్రొప్రైటర్షిప్. ఒక్కడే ఓనర్ ఉంటాడు. ఓకేనమ్మా, వాడి కింద ఒక ఎంప్లాయీస్ ని పెట్టుకొని మేనేజ్ చేసుకుంటూ ఉంటాడు ఆ షాప్ ని. ఆ షాప్ వల్ల వచ్చే ప్రాఫిట్ ఆర్ లాస్ తనే ఎంజాయ్ చేస్తాడు. ఓకేనా? నెక్స్ట్ వన్, ద ఇండివిజువల్ మే రన్ ద బిజినెస్ ఆన్ హిస్ ఓన్ ఆర్ అబ్టైన్ ద అసిస్టెన్స్ ఆఫ్ ఎంప్లాయీస్. ఒక్కడే ఉంటాడు కదా అన్నాను కదా అని చెప్పి ఇంకా అన్ని పనులు ఆడి చేయడం, షట్టర్ ఎత్తడం, షట్టర్ దించడం, అన్ని క్లీన్ చేసుకోవడం, కస్టమర్స్ వస్తే కస్టమర్ని చూడడం, అన్ని ఆడ చేయడమ్మా. ఆడ ఏం చేస్తాడంట? ఆన్ హిజ్ ఓన్ అని చేసుకుంటాడు. ఆర్ మే అబ్టైన్ ద అసిస్టెన్స్ ఆఫ్ ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ ని హైర్ చేసుకుంటాడు, వాళ్ళ యొక్క అసిస్టెన్స్ ని యూజ్ చేసుకుంటాడు, వాళ్ళకి శాలరీ పే చేస్తాడు. ఓకేనా? ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఇన్ ద ఎవాల్యుయేషన్ ఆఫ్ ద ఫార్మ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అండ్ ఇస్ ద ఓల్డెస్ట్ అమాంగ్ దెమ్. బిజినెస్ అనేది పుట్టాక ఫస్ట్ స్టేజ్, ఓకేనమ్మా, ఆర్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏమైనా ఉందంటే అది సోల్ ప్రొప్రైటర్. ఫస్ట్ అందరూ కూడా సోల్ ప్రొప్రైటర్ గానే స్టార్ట్ చేసేవారంట బిజినెస్ ఎవాల్వ్ అయిన కొత్తలో. అందుకే దాన్ని ఏమన్నారంట? ఓల్డెస్ట్ అమాంగ్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. అన్నిటికన్నా పాత పద్ధతి ఏంటి? సోల్ ప్రొప్రైటర్షిప్. ఇప్పటికే కంటిన్యూ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఇండివిజువల్ ఆంటర్ప్రెన్యూర్షిప్. ఆంటర్ప్రెన్యూర్ అంటే ఏంటమ్మా? కొత్తగా ఆలోచించి బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళని ఆంటర్ప్రెన్యూర్స్ అంటారు. ఆ ఆంటర్ప్రెన్యూర్ ఒక్కడే ఉన్నాడు అంటే ఇండివిజువల్. సో అందుకే సోల్ ప్రొప్రైటర్షిప్ ని ఏమని అనొచ్చంటే ఇంకో పేరు ఇండివిజువల్ ఆంటర్ప్రెన్యూర్షిప్ అనొచ్చంట. ఇట్ ఈస్ ద ఈజియెస్ట్ టు ఫార్మ్ అండ్ ఈజ్ ఆల్సో ద సింప్లెస్ట్ ఇన్ ఆర్గనైజేషన్. సో మీకు ఎప్పుడు సినిమా గుర్తుంటే అందులో హీరో సూర్య అంటాడనమాట, నా దగ్గర 50,000 ఉంటే ఒక పచారీ కొట్టి పెట్టుకుంటాను, 1,00,000 రూపాయలు ఉంటే ఒక జనరల్ స్టోర్ పెట్టుకుంటాను, ఏదో ఒక పెద్ద డైలాగ్ చెప్తాడు కదా. అంటే ఏంటి? నా దగ్గర ఉన్న క్యాపిటల్ ఎంతైతే ఉందో ఆ క్యాపిటల్ తగ్గ బిజినెస్ పెట్టచ్చు నేను. ఓకేనా? నా దగ్గర 50,000 ఉందనుకోమ్మా, ఒక చిన్న కొట్టు పెట్టుకుంటాను. 1,00,000 రూపాయలు ఉందనుకోమ్మా, ఒక షాప్ రెంట్ తీసుకుని పెద్ద షాప్ లో పెట్టుకుంటాను. లేదు నా దగ్గర 5 lakhs ఉందనుకోమ్మా, ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ పెట్టుకుంటాను. ఇదిగా డైలాగ్ చెప్పేది.
సేమ్ ఇక్కడ కూడా అదే చెప్తున్నా చూడండి మనకి. ఇట్ ఈస్ ద ఈజియెస్ట్ టు ఫార్మ్ అండ్ ఇట్ ఆల్సో ద సింప్లెస్ట్ టు ఆర్గనైజేషన్. నా దగ్గర ఎంత క్యాపిటల్ అయితే ఉంటుందో ఆ క్యాపిటల్ తో చాలా ఈజీగా ఫామ్ చేయొచ్చు. అండ్ దాన్ని సింపుల్ గా నాకు నేనే దాన్ని ఆర్గనైజ్ కూడా చెయ్యొచ్చు. ఎవరి హెల్ప్ అక్కర్లేదు. సో సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ పెట్టాలంటే పెద్ద కష్టమేం కాదు. క్యాపిటల్ ఎంత క్యాపిటల్ ఉంటే అంత క్యాపిటల్ పెట్టచ్చు. 10,000 ఉన్నాయి నా చేతిలో. ఆ 10,000 చిన్న చిన్న తోపుడు బండి కొని ఆ బండి మీద పెడతాను నేను బిజినెస్ ని. ఓకేనమ్మా. సో సోల్ ప్రొప్రైటర్షిప్ ఈజ్ ఈజియెస్ట్ టు ఫార్మ్ and simplest in organization. Next, all that is required is that the individual concerned should decide to carry on some particular business and find the necessary capital. ఈజీయే, ఫామ్ చేయడం ఈజీయే, కానీ కావాల్సిన 2 ఉన్నాయంట. ఒకటి ఏంటంటే ఏ బిజినెస్ పెట్టాలి అనేది డిసైడ్ చేసుకోవాలి. ఆ పెట్టవలసిన బిజినెస్ కావాల్సిన క్యాపిటల్ ఎంత, ఆ క్యాపిటల్ తీసుకురాగలనా లేదా అనేది డిసైడ్ చేసుకోవాలి. ఈ 2 ఫ్యాక్టర్స్ కానీ మనలో ఉంటే అప్పుడు సోల్ ప్రొప్రైటర్షిప్ ఈజియెస్ట్ టు ఫార్మ్ అండ్ సింప్లెస్ట్ ఇన్ ఆర్గనైజేషన్. ఓకే. ఫర్ దిస్ పర్పస్ he may depend mostly on his own savings, or else he may borrow a part or whole from his friends or relatives. So maximum sole proprietors వాళ్ళ యొక్క పాస్ట్ సేవింగ్స్ డబ్బులు ఉంటాయి కదా, అవి తీసి బిజినెస్ స్టార్ట్ చేస్తారంట. ఫర్ ఎగ్జాంపుల్, నేను 10 years టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను. ఓకేనమ్మా. 10 years తర్వాత నాకు బోర్ కొట్టింది టీచింగ్ ఫీల్డ్. అప్పుడు ఏం చేయొచ్చు, ఈ 10 years నేను ఎంతైతే సంపాదించానో సంపాదించి కొంచెం సేవింగ్స్ నేను కొన్ని యూజ్ చేస్తుంటాను, కొన్ని సేవింగ్స్ ఉంటాయి. ఆ సేవింగ్స్ తో నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు సేవింగ్స్ ఉంటే. సేవింగ్స్ లేకపోతే ఏం చేయాలి, బారో చేయాలి. రిలేటివ్స్ నుంచి కానీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ బారో చేసి నేను బిజినెస్ స్టార్ట్ చేసి ప్రాఫిట్ సంపాదించి నేను తిని మిగతాదే ఆ లోన్ ని, ఆ బారోయింగ్ ని కట్టేస్తూ ఉండాలి. The business may be started either in a portion of the proprietor's own house or in rented premises. మనం చూస్తూ ఉంటాం. మీరు ఎప్పుడైనా కొన్ని షాప్స్ చూస్తే అమ్మా, షాప్ యొక్క ఫ్రంట్, ఆ ప్రెమిసెస్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏమో, ఆ ఏరియా యొక్క ఫ్రంట్ పార్ట్ ఏమో షాప్ ఉంటుంది, ఆ బ్యాక్ సైడ్ వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో నుంచి వాళ్ళు వచ్చి మనకి కావాల్సి ఇచ్చేసి మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళిపోతుంటారు కొంతమంది. మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే అలాంటి షాప్ కూడా చూసుంటాం. లేదంటే హ్యాపీగా ఫుల్ గా వేరే చోట, ఇల్లు వేరే చోట ఉంటుంది, సపరేట్ గా షాప్ తీసుకుంటారు. ఓకేనా. సో ద బిజినెస్ మే బి స్టార్టెడ్ ఎయిదర్ ఇన్ ఎ పోర్షన్ ఆఫ్ ద ప్రొప్రైటర్స్ ఓన్ హౌస్ ఆర్ ఆన్ రెంటెడ్ ప్రెమిసెస్. ఓకేనా. ఆ తర్వాత చూడమ్మా, there are no legal formalities to be followed except those required for a particular type of business. నేను ఒక సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ చేయాలంటే ఏ లా నన్ను ఫోర్స్ చేయట్లేదు. నేను ఏ గవర్నమెంట్ అథారిటీ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఏం చేయొచ్చు, నాకు నేను సొంతంగా ఒక రెంట్ షాప్ తీసుకొని అందులో నా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఎక్సెప్ట్ దోస్ రిక్వైర్డ్ ఫర్ పర్టికులర్ టైప్ ఆఫ్ బిజినెస్ అంట. ఎక్సెప్ట్ కొన్నిటికి మాత్రం ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. అలాగా కొన్నిటికి పర్మిషన్ తీసుకోవాల్సిన బిజినెస్ అయినా ఎగ్జాంపుల్ చెప్పగలరా? తెలియట్లేదా? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మెడికల్ షాప్ పెడదాం అనుకుంటున్నాను అమ్మా. నేను ఒక్కనే మెడికల్ షాప్ పెడదాం అనుకుంటున్నాను. కుదరదు, నేను పెట్టలేను మెడికల్ షాప్. మెడికల్ షాప్ పెట్టాలి అంటే he should be an B Pharmacy graduate. B Pharmacy చదివి ఉండాలి. బ్యాచులర్ ఇన్ ఫార్మసీ అనేది చదివితే ఆడు ఫార్మసిస్ట్ అవుతాడు. ఆ ఫార్మసిస్ట్ మాత్రం ఏం చేయొచ్చు, ఒక మెడికల్ షాప్ పెట్టచ్చు. ఓకేనా. సో దాన్ని ఏమంటారు, దాని ఆ బిజినెస్ ని నేను డైరెక్ట్ గా ఫార్మాలిటీస్, లీగల్ ఫార్మాలిటీస్ ఏం అక్కర్లేదు అన్నారు కదా అని చెప్పి నేను సోల్ ప్రాపర్టీషిప్ స్టార్ట్ చేసేయకూడదు. ఎక్సెప్ట్ ఏమన్నాడు, ఎక్సెప్ట్ దోస్ రిక్వైర్డ్ ఫర్ పర్టికులర్ టైప్, కొన్ని పర్టికులర్ టైప్ ఆఫ్ బిజినెస్ కి. అలా కుదరదు. కొన్ని పర్టికులర్ టైప్ ఆఫ్ బిజినెస్ లో నువ్వు సోల్ ప్రొప్రైటర్ గా ఉండాలి అంటే నువ్వేం చేయాలి, నువ్వు బీ ఫార్మసీ చేసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ షాప్ అయితే బీ ఫార్మసీ చేసి ఉండాలి. లేకపోతే ఆ పర్టికులర్ లా ఏం చెప్తుందో ఆ లా ప్రకారం ఆ క్వాలిఫికేషన్స్ మనకు ఉండాలి. ఉంటేనే మనం పెట్టగలం.
అప్పుడు మీరు అడగచ్చు, సార్ మరి మీరు బీ ఫార్మసీ చదవలేదు కదా, మీరు మెడికల్ షాప్ పెట్టారా? పెట్టచ్చు. ఎలా పెట్టచ్చు? నేను ఒక పార్ట్నర్ కింద ఉంటాను, బీ ఫార్మసీ చదివిన ఒక వ్యక్తి ఇంకొక పార్ట్నర్ కింద ఉంటాడు. అప్పుడు మళ్ళీ మెడికల్ షాప్ పెట్టచ్చు. ఎందుకంటే పెట్టిన వాళ్ళు ఒకటి బీ ఫార్మసీ గ్రాడ్యుయేట్ కాబట్టి. అప్పుడు అది సోల్ ప్రొపరేటర్ అవ్వదు. ఏమైపోతుంది అమ్మది? సోల్ ప్రొపరేటర్ నుంచి పార్ట్నర్షిప్ మారిపోతుంది. సో అర్థమైందా? సోల్ ప్రొపరేటర్షిప్ కాన్సెప్ట్ మీనింగ్ అనమాట ఇదంతా. అర్థమైందా? డౌట్ ఉందా? డౌట్స్ ఉంటే అడగచ్చు. డౌట్ లేకపోతే తేజస్వి ఒకసారి మీనింగ్ చదవాలి. Sole proprietorship. Meaning, sole proprietorship is a form of business organization in which a single individual introduces his own capital, skill, and intelligence in the management of its affairs, and is solely responsible for the result of its operations. The individual may run the business on his own or may obtain the assistance of employees. It is the first stage of evolution of the forms of organization and is thus the oldest among them. Also known as individual entrepreneurship. It is the easiest to form and is also the simplest in organization. All that is required is that the individual concerned should decide to carry on some particular business and find the necessary capital. For this purpose, he may depend mostly on his own savings, or else he may borrow part or whole from his friends and relatives. The business may be started either in a portion of the proprietor's own house or on rented premises. There are no legal formalities to be followed except those required for a particular type of business. నెక్స్ట్ పేజ్ లో ఒక బాక్స్, దాని కింద ఒక 2 డెఫినేషన్స్ ఉన్నాయమ్మా, అయిపోయి చదివే. A sole proprietor contributes and organizes the resources in a systematic way and controls the activities with the object of earning profit. Definition: J.L. Hansen, a type of business unit where one person is solely responsible for providing the capital and bearing the risk of the enterprise and for the management of the business. Kimball and Kimball. Sole proprietorship is a form of business where the individual proprietor is the supreme judge of all matters pertaining in the business. సో మీనింగ్స్ చూసామమ్మా, ఇద్దరు ఎకనామిస్టులు ఇచ్చిన డెఫినేషన్స్ కూడా చూసాం. సోల్ ప్రొపరేటర్షిప్ మీద ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి? దాని మీనింగ్ లో డౌట్ ఉందా? డౌట్ ఉండకూడదు, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ మనం డిస్కస్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం కొన్ని ఫీచర్స్ చూద్దాము. సో ఈ ఫీచర్స్ ని మనం ఆల్రెడీ మీనింగ్ లో కవర్ చేసేసాం. సపరేట్ గా వీడు హైలైట్ చేసే కొన్ని ఫీచర్స్ ఉన్నాయమ్మా. ఆ ఫీచర్స్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెంబర్ 1, ఫస్ట్ ఫీచర్ ఏంటంటే సింగిల్ ఓనర్షిప్. మరి క్యాపిటల్ సింగిల్ గా పెట్టినప్పుడు ఓనర్ కూడా ఎవడుంటాడు? సింగిల్ గానే ఉంటాడు, 10 మంది ఉండరు. అవునా? సో అందుకే సోల్ ప్రొపరేటర్ యొక్క ఫస్ట్ ఫీచర్ ఏంటి? సింగిల్ ఓనర్షిప్. The sole proprietorship form of business organization has a single owner who himself or herself start the business by bringing together all the resources. Himself or herself start the business by bringing together all the resources. అంటే ఓన్లీ క్యాపిటల్ కాదు, క్యాపిటల్, ల్యాండ్, లేబర్, మొత్తం అన్ని రిసోర్సెస్ వాడు ఒక్కడే సంపాదించుకుంటాడు. వాడు ఒక్కడే తీసుకొచ్చి బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తాడు. అలా ఒక్కడే చేసుకుంటున్నాడు కాబట్టి ఓనర్షిప్ కూడా బిజినెస్ మీద ఒక్కడికే ఉంటుంది. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ సింగిల్ ఓనర్షిప్. బి, నో సపరేషన్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్. ఓనర్షిప్ ఒకరు, ఆ బిజినెస్ మేనేజ్ చేసేది ఒకరు. అంత సీన్ ఉండదు సోల్ ప్రొపరేటర్షిప్ లో, అంత స్కోప్ ఉండదు. సచ్చినట్టు ఓనర్షిప్ ఒకడే, ఆ బిజినెస్ మేనేజ్ చేయాల్సింది అతనే. ద ఓనర్ himself or herself manages the business as per his or her own skill and intelligence. There is no separation of ownership and management as in the case with company
ఆర్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. కంపెనీ ఒక కంపెనీ అనుకోండి, అందులో క్యాపిటల్ పెట్టేది ఒకరు, దాన్ని మేనేజ్ చేసేది ఒకరు. సో దేర్ విల్ బి ఎ సపరేషన్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ ది కంపెనీ ఫార్మ్ ఆఫ్ బిజినెస్. కానీ సోల్ ప్రొప్రైటర్ లో క్యాపిటల్ పెట్టేది అండ్ మేనేజ్ చేసేది ఇద్దరు ఒకటే, కాబట్టి there will be no separation of ownership and management in the case of sole proprietorship. Okay na? Next one, less legal formalities. ఆల్రెడీ చెప్పుకున్నాం, లీగల్ ఫార్మాలిటీస్ అసలు ఉండవు, కొన్ని ఫాలో అవ్వాలి. కొన్ని కంపెనీస్ కొన్ని నేచర్ ఆఫ్ ఆ ప్రొడక్ట్స్ సేల్ చేయాలంటే కొన్ని లీగల్ ఫార్మాలిటీస్ ఫాలో అవ్వాలి. కాబట్టి లెస్ లీగల్ ఫార్మాలిటీస్ అన్నారు, అస్సలు ఉండవని చెప్పట్లేదు, కొన్ని ఉన్నాయి. కాబట్టి అవి లెస్ లీగల్ ఫార్మాలిటీస్. ద ఫార్మేషన్ అండ్ ఆపరేషన్ ఆఫ్ ఎ సోల్ ప్రొప్రైటర్షిప్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్స్ లెస్ లీగల్ ఫార్మాలిటీస్. అవి లెస్ లీగల్ ఫార్మాలిటీస్ కాబట్టి ఇట్స్ ఫార్మేషన్ ఇస్ క్వైట్ ఈజీ అండ్ సింపుల్ అన్నారు. అదే మోర్ లీగల్ ఫార్మాలిటీస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా దాని యొక్క ఫార్మేషన్ కూడా చాలా కాంప్లికేట్ అయ్యేది, చాలా డిఫికల్ట్ అయ్యేది. కానీ లెస్ లీగల్ ఫార్మాలిటీస్ కాబట్టి సోల్ ప్రొప్రైటర్షిప్ ని ఫార్మ్ చేయడం కూడా ఈజీ అండ్ సింపుల్. నెక్స్ట్ అమ్మ, నో సెపరేట్ ఎంటిటీ. అమ్మ ఎవరికన్నా అకౌంట్స్ లో ఫస్ట్ టాపిక్ లో సపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్ చెప్పాను, గుర్తుందా గుర్తులేదా? గుర్తుంది సార్. ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మ నాకు ఒకరు సపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్. సార్ బిజినెస్ ప్రొప్రైటర్ వేరు వేరు అని చెప్తుంది సార్ ఆ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ కంపెనీ మనం ఎప్పుడు కూడా మనం అకౌంట్స్ అనేది ఎక్కువగా కంపెనీని దృష్టిలో పెట్టుకుని చెప్పుకున్నాం కాబట్టి అక్కడ మనం ఓనర్ వేరు బిజినెస్ వేరు అని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. కానీ ఇక్కడ ఓన్లీ విత్ ఇన్ ద కేస్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్షిప్ మాత్రం నో సెపరేట్ ఎంటిటీ. ఓనరు బిజినెస్ ఇద్దరు ఒకటే, ఎందుకంటే ఒకటే ఓనర్ ఉన్నాడు. ఇంకా ఆ ఓనర్ ఏం చేస్తాడు, ఇంకా తప్పు చేసినా అతను చేసినట్టే, కరెక్ట్ చేసినా అతను చేసినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఓనర్షిప్ వేరు మేనేజ్మెంట్ వేరు అనుకోమ్మా, అప్పుడు ఏంటి మేనేజ్మెంట్ కి ఓనర్ కి సంబంధం ఉండదు. సో అప్పుడు దాన్ని ఏమంటారు, సపరేట్ ఎంటిటీ అంటారు. ఇప్పుడు సపరేట్ ఎంటిటీ ఛాన్స్ లేదు, ఓనర్షిప్ ఒకటే చేస్తున్నాడు, మేనేజ్మెంట్ అతనే చేస్తున్నాడు. ఇంకా అలాంటప్పుడు there will be no separate entity only in the case of sole proprietorship. అర్థమవుతుందా లేదా? Yes sir. Next one, so the business unit does not have an entity separate from the owner. The businessman and the business enterprise are one and the same, and the businessman is responsible for everything that happens in the business unit. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేసేది అతనే చేస్తున్నాడు కాబట్టి అతని నుంచి బిజినెస్ మనం సపరేట్ చేయలేము. ఓకేనా? సో ఇన్ సోల్ ప్రొప్రైటర్షిప్ దేర్ విల్ బి నో సెపరేట్ ఎంటిటీ. నెక్స్ట్ వన్, నో షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. పార్ట్నర్స్ ఉంటే ప్రాఫిట్ ని లాస్ ని షేర్ చేసుకుంటారు. కంపెనీలో షేర్ హోల్డర్స్ ప్రాఫిట్ ని లాస్ ని షేర్ చేసుకుంటారు. ఇక్కడ ఉన్నది ఒక్కడే ఒక ఓనర్, ఇంకా షేర్ చేసుకోవడానికి ఏముంటది? అందుకే నో షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాసెస్ అన్నాడు. The sole proprietor enjoys the profits alone. At the same time, the entire loss is also borne by him. No other person shares the profits and losses of the business. He alone bears the risk and reaps the profit. So simple చెప్పేడమ్మా, sole proprietor enjoys profits alone. Profits ఒక్కడే ఎంజాయ్ చేస్తాడు. At the same time, లాస్ వచ్చినా ఒక్కడే బేర్ చేయాలి. ఓకేనా? నో అదర్ పర్సన్, ఇంకే పర్సన్ ఉండడు ఆ ప్రాఫిట్స్ ని లాసెస్ ని షేర్ చేసుకోవడానికి. సో రిస్క్ బేర్ చేయాల్సింది ఆ సింగిల్ ఓనరే, ప్రాఫిట్స్ వస్తే వాటిని ఎంజాయ్ చేసేది ఆ సింగిల్ ఓనరే. సో నో షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్. నెక్స్ట్ వన్ అమ్మ, అన్లిమిటెడ్ లయబిలిటీ. అమ్మ లయబిలిటీ అంటే అర్థం ఏంటి చెప్పండి ఎవరన్నా? చెప్పమ్మా ఏంటి అప్పులా? ఏంటి అప్పులు? లయబిలిటీ అంటే మనం అకౌంట్స్ ఏం నేర్చుకున్నాం చెప్పు.
ఎవరన్నా అకౌంట్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా ఇంకా లైబిలిటీ అంటే ఏంటని తెలియకపోతే కష్టం. తేజస్వి చెప్తుంది. తేజస్వి చెప్పమ్మా. లైబిలిటీ వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్న మనీ సార్. వేరే వాళ్ళు తెచ్చుకున్న మనీయే కదమ్మా మనం ఇవ్వాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేమన్నావు, బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకున్నాను, అది కట్టాలి, సో కట్టాలి, లైబిలిటీ ఓకే. ఇంకోటి ఏంటంటే నేను బిజినెస్ చేయడం వల్ల లాసెస్ అయినాయి, ఓకేనా? మరి లాసెస్ అయితే నేను తిరిగి ఇవ్వాల్సిన క్రెడిటర్స్ ఉంటారు, అవునా? నాకు ఇచ్చేవాళ్ళు డెటార్స్, మరి నేను ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు? క్రెడిటర్స్ ఉంటారు కొంతమంది బిజినెస్ లో. నాకు సప్లై చేసిన రా మెటీరియల్ సప్లై చేసిన వాళ్ళని, సప్లై చేసిన వాళ్ళు, ఓకేనా? నాకు షాప్ రెంట్కి ఇస్తే ఆ నేను రెంట్లు కట్టాలి కదా, కట్టలేకపోతున్నాను లాస్ల వల్ల. వీళ్ళందరూ ఎవరు? క్రెడిటర్స్. వీటన్నిటిని యాజ్ ఏ హోల్ ఏమంటాం? లయబిలిటీ అంటాం, ఓకేనా? ఆ లయబిలిటీ అంట అన్లిమిటెడ్ లయబిలిటీ అంట. అంటే అర్థం ఏంటంటే ఆ సోల్ ప్రొప్రైటర్ యొక్క సొంత ఆస్తులు అమ్మైనా సరే, బిజినెస్ కాకుండా బయట తన పర్సనల్ గా ఉండే ఆస్తులు, తన అసెట్స్ అమ్మైనా గానీ ఎంతైతే లయబిలిటీ ఉందో అంత లయబిలిటీని కట్టాల్సిందే. అన్లిమిటెడ్ లయబిలిటీ, లిమిటెడ్ లేదు, ఇంకా అన్లిమిటెడ్ లయబిలిటీ, ఓకేనా? సో అదే అంటున్నా చూడండి, ద లయబిలిటీ ఆఫ్ ద సోల్ ప్రాపర్టీ ఇస్ అన్లిమిటెడ్ ఇన్ కేస్ ఆఫ్ లాస్ if his business assets are not enough to pay the business liabilities. His personal property can also be utilized to pay off the liabilities of the business. ఓనర్ కూర్చొని నేను ఓన్లీ బిజినెస్ కోసమే నేను అప్పులు చేశాను కదా, ఆ బిజినెస్ కుండే అసెట్లు మాత్రమే నేను అమ్మేసి మీకు డబ్బులు ఇస్తాను, ఇంకా అంతేగాని ఇంకా నా పర్సనల్ అసెట్స్ తో రాకండి అంటే కుదరదు. ఓన్లీ బిజినెస్ అసెట్స్ వరకు మాత్రం దాన్ని లిమిట్ చేస్తాం అనుకో, మరి లిమిటెడ్ లయబిలిటీ అవుతుంది. బిజినెస్ అసెట్స్ మాత్రమే అమ్మి నేను నా అప్పులు కడతాను, మిగతా నేను కట్టలేనంటే లిమిటెడ్ లయబిలిటీ అవుతుంది. కానీ హిజ్ లయబిలిటీ ఈజ్ నాట్ లిమిటెడ్ టు ద అసెట్స్ ఆఫ్ ద బిజినెస్. హిజ్ లయబిలిటీ ఈజ్ అన్లిమిటెడ్. సో వీ కెన్ sold his personal assets and should repay those liabilities. పర్సనల్ అసెట్స్ ని, తన ఇంట్లో ఉన్న వస్తువుల్ని, బంగారాన్ని, తన ఇంటిని అమ్మైనా గానీ బిజినెస్ లో వచ్చిన లాసెస్ మనం ఏం చేయాలమ్మా? భర్తీ చేయాలి, పేమెంట్లు చేసేయాలి. ఇంకొకసారి చదువుతాను చూడండి, వెరీ ఇంపార్టెంట్. ద లయబిలిటీ ఆఫ్ ద సోల్ ప్రొప్రైటర్ ఈజ్ అన్లిమిటెడ్ ఇన్ కేస్ ఆఫ్ లాస్ ఇఫ్ హిస్ బిజినెస్ అసెట్స్, బిజినెస్ లో ఉన్న అసెట్స్ ఏమైనా ఉంటాయి కదా, ఆ బిజినెస్ అసెట్స్, ఇఫ్ హిస్ బిజినెస్ అసెట్స్ ఆర్ నాట్ ఎనఫ్, సరిపోకపోతే దేనికి? లయబిలిటీస్ కట్టడానికి, టు పే ద బిజినెస్ లయబిలిటీస్. హిస్ పర్సనల్ ప్రాపర్టీ కెన్ ఆల్సో బి యూటిలైజ్డ్ టు పే ఆఫ్ ద లయబిలిటీస్ ఆఫ్ ద బిజినెస్. తన ఇంట్లో ఉన్న పర్సనల్ అసెట్స్ ని అమ్మైనా సరే దీన్ని మనం కట్టాల్సిందే. అర్థమైందా? డౌట్ ఉందా? అన్లిమిటెడ్ లయబిలిటీ అర్థం కాకపోతే ముందుకు వెళ్ళలేను. నేను డౌట్ ఉందా? తేజస్వి అర్థమైందా? ఎస్ సార్. నెక్స్ట్ వన్ మ్యాన్ కంట్రోల్. సోల్ ప్రొప్రైటర్షిప్ అన్నప్పుడు ఒకడే క్యాపిటల్ తీసుకొస్తున్నప్పుడు, ఆ ఒక్కడే మొత్తం సోల్ ప్రొప్రైటర్ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు మరి వన్ మ్యాన్ కంట్రోలే కదా, టోటల్ బిజినెస్ అంతా కూడా ఆడి కంట్రోల్, ఆ ఒక సింగిల్ ఓనర్ కంట్రోల్లో ఉంటది. సో అనదర్ ఫీచర్ ఫర్ సోల్ ప్రొప్రైటర్షిప్ ఈజ్ వన్ మ్యాన్ కంట్రోల్. The controlling power of the sole proprietorship business always remains with the owner. Business ఎవరు కంట్రోల్ చేయగలడు? ఆ సింగిల్ ఓనర్ మాత్రమే కంట్రోల్ చేయగలడు. He or she runs the business as per his or her own will. తన క్యాపిటల్ ని, తన సింగిల్ గా ఉన్న ఓనర్ తన ఒక్కడే మేనేజ్ చేస్తున్న బిజినెస్ ని తనకి నచ్చినట్టు బిజినెస్ ని రన్ చేయొచ్చు. ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు. So the features of sole proprietorship are: number one, single ownership, no separation of ownership and management, less legal formalities, no separate entity, no sharing of profit and loss, unlimited liability, and one man control. Okay na? So ఈరోజు చెప్పుకున్న క్లాస్ లో ఎవరికైనా డౌట్ ఉందమ్మా? సో రేపు మీట్ అవుదాం. థ్యాంక్ యూ.
Thank you, sir. Thank you, sir. Thank you, sir.